హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లిల్లీ స్టోరీస్. ఇవాళ మార్నింగ్ లేసి చూస్తే మా ఇంట్లో పవర్ లేదు. పవర్ ఆఫీస్కి కాల్ చేస్తే ఆఫ్టర్నూన్ 3 అయిపోతుంది పవర్ రావడానికి, ఏదో ఇష్యూ ఉంది అని చెప్పారు. నాకు లీవ్ పెట్టే ఆప్షన్ లేదు, వర్క్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇంకా వర్క్ చేసుకుందామని చెప్పి మేము ఎక్కడికి వచ్చామో చూడండి. వర్క్ చేసుకోవడానికి మేము మాల్కి వచ్చాం. యాక్చువల్లీ మన ఇంట్లో పవర్ పోతే మన రిలేటివ్స్ ఇంటికి, ఫ్రెండ్స్ ఇంటికి అలా వెళ్ళి వర్క్ చేసుకుంటాం కదా. కానీ బెంగళూరులో మేమైతే మాల్కి వచ్చాము వర్క్ చేసుకోవడానికి. మాల్లో ఎలా వర్క్ చేసుకుంటాం అనుకుంటున్నారా? ఈ మాల్ మా ఇంటికి చాలా దగ్గరగా ఉంటుంది అండ్ ఇలా వర్క్ స్పేసెస్ ఉంటాయి. టేబుల్ కింద సాకెట్స్ కూడా ఉంటాయి, మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మేము ఇలా వర్క్ చేసుకోవడానికి రావడం ఇదే ఫస్ట్ టైము. ఇంకా ఇప్పుడే మాకు గుర్తొచ్చింది ఇలా మాల్లో ఉంటుంది అని చెప్పి, అందుకే వచ్చాము. ఇంకా కాసేపు వర్క్ చేసుకొని ఇంకా ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళాము తినడానికి. ఈ ఫుడ్ కోర్ట్ ఇంత ఖాళీగా ఉండడం ఇదే ఫస్ట్ టైం. మేము ఇక్కడికి వీకెండ్స్లో చాలాసార్లు వస్తుంటాం, టేబుల్ వెతుక్కుంటాం అప్పుడైతే ఫుడ్ తినడానికి. ఇప్పుడేమో ఇంత ఖాళీగా ఉంది. ఇప్పుడు టైం అరౌండ్ 12 అండ్ వీక్ డే కాబట్టే ఖాళీగా ఉంది. మేమైతే ఇంకా బర్గర్ తిందాము అని ఫిక్స్ అయిపోయాము. బెంగళూరులో ఇలా వన్ డే పవర్ పోతే వచ్చే కష్టాలు చూడండి. పవర్ పోయినందుకు మాకు 500 బొక్క. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అంటే ఊరికే అనరు, ఇలాంటి తీట పనులు చేస్తూ ఉంటాం అన్నమాట మనము. అందుకే ఇట్లా మనకు వచ్చే శాలరీ అంతా దీని మీదే అయిపోతూ ఉంటుంది. నాలా మీరు ఎప్పుడైనా పవర్ పోయినప్పుడు మాల్కి వెళ్ళి వర్క్ చేసుకున్నారా? ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అలా వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. సీ యూ ఇన్ నెక్స్ట్ స్టోరీ. బాయ్ బాయ్.